డబ్బులు ఊరికే రావు. ఇది గుండు బాస్ అందరికీ పరిచయం చేసినటువంటి కొటేషన్, లలిత జ్యువెలరీస్ అతను. కానీ కోట్లు ఊరినే సంపాదించేయచ్చు. ఇది తాజాగా క్యూనెట్ వినిపించినటువంటి స్లోగన్. ఇదే స్లోగన్ తోటి కొన్ని వేల మందిని ఏజెంట్లుగా నియమించుకున్నారు. కొన్ని వేల కోట్ల రూపాయలకు ముంచేసింది క్యూనెట్. ఇప్పుడు లబోదిబోం అంటున్నారు. ఎందుకనంటే దీంట్లో పెద్ద పెట్టుబడి ఏం లేదు. మోటివేషన్ చేయగలిగితే చాలు. మీరు మోటివేటర్లు అయితే చాలు, మీరు కోట్ల రూపాయలు సంపాదించినట్టే, సింగిల్ పైసా మీకు పెట్టుబడి లేకుండా. ఎలా అంటారా? వెరీ సింపుల్. మీరు ఎదుటి వాళ్ళని ఆకర్షిస్తే చాలు, ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటే చాలు, వాళ్ళని విమానాల్లో విదేశాలకు పంపిస్తాం. థాయిలాండ్, సింగపూర్, గోవా ఇలాంటి పర్యాటక ప్లేసులకు పంపిస్తాం. వాళ్ళని మద్యం మత్తులో ఆనంద డోలికల్లో తేలియాడేలాగా చేయటం అనేది మొదటి కార్యక్రమం. ఆ తర్వాత వీళ్ళని నమ్ముతారు అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాలతోటి ఏజెంట్లకి డబ్బులు కట్టిస్తారు. ఇది ఒక చైన్ స్కీమ్ లాగా. ఈ చైన్ స్కీమ్ అనేది ఇది దాదాపు 20-30 సంవత్సరాల నుంచి వస్తుంది. రియల్ ఎస్టేట్లో చైన్ స్కీమ్ ఉంది, అలాగే ఇతరత్ర స్కీముల్లో కూడా చైన్ స్కీమ్ అనేది ఉంది. ఇలా ఏజెంట్లు, ఆ ఏజెంట్కి ఇంకొక ఏజెంట్, ఆ ఏజెంట్కి ఇంకొక 10 మంది ఏజెంట్లు, ఈ 10 మంది ఏజెంట్లు ఇంకొక 10 మంది ఏజెంట్లు, ఇలా చిరంజీవి సినిమాలో చెప్పినట్టు ఒకరికి ముగ్గురు అట్టా యాడ్ అవుతుంటారు. ఇలా కొన్ని వేల మంది యాడ్ అయిపోయారు. కాకపోతే ఈ చైన్ లింక్ ఎక్కడో ఒక చోట బ్రేక్ అవుతుంది. ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా, దాదాపు 3-4 సంవత్సరాలుగా ఈ క్యూనెట్ అనేది పెద్ద నెట్వర్క్ ఏర్పాటు చేసేసింది. ఇప్పుడు బ్రేక్ అయ్యింది. ఎందుకంటే చివరిలో ఉండేటువంటి వాళ్ళు లబ్ధి పొందట్ల. వాళ్ళు అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద కంప్లైంట్ చేసినప్పుడు ఈ ఎక్స్ పర్సన్ దగ్గర నుంచి ఎత్తుక్కుంటూ పోతే అసలు పర్సన్ ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. కానీ కోట్ల రూపాయలు మునిగిపోయారు అందరూ. అంటే కోట్ల రూపాయలు ఊరినే వస్తాయి అనుకుంటే పరిగెత్తుకుంటూ వెళ్తే మీ చేతులు కాల్చుకోవాలి. ఇప్పుడు ఏమంటున్నారు, ఈ కింద వాళ్ళు ఏజెంట్లు మీ కదా డబ్బులు కట్టిందని చెప్పేసి మేనేజర్ దగ్గరకు, అసిస్టెంట్ మేనేజర్ దగ్గరకు, లేదా సూపర్వైజర్ దగ్గరకు వెళ్తున్నారు. సూపర్వైజర్ ఏం చెప్తున్నారు, మేము కూడా మీలాగనే మేము కూడా డబ్బులు కట్టాము అని చెప్పి ఇంకొక పర్సన్ చూపిస్తున్నారు. ఆ పర్సన్ దగ్గరికి వెళ్తే ఆ పర్సన్ ఏమంటున్నారు, మేము కూడా మీలాగనే ఇలా డబ్బులు కట్టాము, డబ్బులు కట్టే వచ్చామని చెప్పి చెబుతున్నారు. మరి ఎవరికి కట్టారు లాస్ట్ కంటే ఎవరికి తెలియదు. సో ఇది ఒక మాయా ప్రపంచం. ఈ మాయా ప్రపంచంలో మోటివేషన్ చేయగలిగి ఉంటే చాలు, మీరు మిస్మరైజ్ కలిగి ఉంటే చాలు ఎదుటి వ్యక్తిని, మీరు కోట్లు సంపాదించవచ్చు. ఇలా సంపాదించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరైతే సంపాదిస్తున్నారో వాళ్ళు మిగతా వాళ్ళని మోసం చేశారు. ఇది క్యూనెట్కి సంబంధించినటువంటి సంక్షిప్తమైనటువంటి డిజైన్. కాబట్టి డబ్బులైతే ఊరికి రావు, కానీ కోట్ల రూపాయలు మాత్రం మీరు ఎదుటి వాళ్ళని మిస్మరైజ్ చేయగలిగితే వస్తుంది. ఇది క్యూనెట్ నేర్పించినటువంటి కొత్త సూత్రం. మరి దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు.